వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇవాళకి 4వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా అడ్వకేట్లు కూడా జైల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో ఆయనతో మాట్లాడి కేసుల వివరాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం సక్రమంగా లేనట్టు తెలుస్తుంది. దీన్ని కూడా జైలు అధికారులు అయితే ఇబ్బందులు పెట్టినట్టే కనిపిస్తోంది. దీంతోపాటు ఆయన ఆరోగ్య పరిస్థితి, ముఖ్యంగా ఆయనకు ఆక్సిజన్ సమస్య, పడుకునే సమయంలో ఆక్సిజన్ సమస్య ఉండడంతో స్లీప్ యాప్నియా మిషన్ అయితే కోర్టు ఆదేశాల మేరకు అరేంజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే ఎలా ఉందన్న విషయం మీద ఇంతవరకు స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి అడ్వకేట్లు ఇప్పుడే వెళ్ళి ఆయనతో మాట్లాడి లీగల్ టీం అంతా మాట్లాడి వచ్చారు. దీనికి సంబంధించి ఏ రకమైన సమస్యలు ఉన్నాయో వాళ్ళు చెప్పదలుచుకున్నారు. చెప్పండి, లోపల రాంబాబు గారిని కలిశారా? ముఖ్యంగా జైలు అధికారులు కూడా మీకు కూడా చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అంటే ఈ పర్పస్ మీద ఏవైతే ఆయన మీద డిమాండ్ పాత కేసులు పెండింగ్ ఉన్నాయో వాటి మీద మేము నేను రాంబాబు గారితో మాట్లాడుకుని ఈరోజు హైకోర్టులో ప్రొసీడ్ అవ్వడం కోసం అని చెప్పేసి వకాలత్ ఫామ్స్ మీద సంతకాల కోసం అని అడగడం జరిగింది. వాళ్ళు మాకు క్లారిటీ సరైన ఈ అన్నింటిలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దానికి మాకు క్లారిటీ లేక నిన్న ఇవ్వలేదు. ఈరోజు మళ్ళీ అవన్నీ ఎఫ్ఐఆర్లు అన్నీ ప్రొడ్యూస్ చేసి చేయడం వల్ల ఈరోజు మాకు సంతకాలు పెట్టించి ఇవ్వడం జరిగింది. బట్ ఆయన అయితే ఆరోగ్య స్థితి అయితే ఆయన వీక్గానే ఉన్నారు. ప్రస్తుతం వాస్తవం అయితే ఆయనకు ఉన్నటువంటి ఏజ్ నిమిత్తం రీచ్ అయినవ్వండి, దేని మెంటల్లీ కూడా ఆయన కొంచెం ఇదిగానే వీక్గానే ఉన్నారు. దట్ మెయిన్ ఫుడ్ ఈ రోజు వరకు 3 రోజులు అయిపోయింది, 4వ రోజు ఈరోజు. ఆయన ఆరోగ్యం ఫుడ్ అయితే సగం ఫుడ్ తీసుకుంటున్నారు ఆయన. ఎందుకంటే ఆయనకున్న వయసు రీచ్ అయితేనేమి, ఆయనకున్న డిసీజెస్ రీచ్ అయితేనేమి బయట నుంచి ఫుడ్ తీసుకెళ్ళడానికి ఎంతవరకు అనుమతి ఈరోజు అనుమతి రాలేదు మాకు. అనుమతి కోర్టులో ఆల్రెడీ వేయడం జరిగింది. అది ఈరోజు ఈవినింగ్ ఈ రోజుకి హీరింగ్ ఉంది. అది వస్తే తప్పకుండా వస్తుందని మాకు అయితే ఆశ. లీగల్ టీం లోపలికి వెళ్ళి ఏ కేసు గురించి మాట్లాడాలన్న విషయం కూడా జైలు అధికారులు చెప్తున్నారు అంటున్నారు. ఎట్లాగండి జైలు అధికారులు మీకు అసలు ఏ కేసు మీద ఆయనతో డిస్కస్ చేస్తారో దానికి సంబంధించి అనుమతి ఇస్తున్నారు అసలు? అవునండి, అదే నిన్నైతే అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఫైల్ చేస్తే ఆ రోజు సరే వాళ్ళు ఒప్పుకొని దానికి అంటే వాళ్ళకైతే వాళ్ళకుండే అబ్జెక్షన్ వాళ్ళకి పైనుంచి అయితే ఏదైతే పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు దాకా ఈయన ఫేస్ చేస్తున్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పోలీస్ వ్యవస్థలో అటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో ఈరోజు ప్రస్తుతం అయితే ఇక్కడ సెంట్రల్ జైలు వ్యవస్థకి రాదనుకొని మేమైతే నమ్మాము. ఆ వాతావరణాన్ని ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి అయితే మాత్రం ప్రభుత్వం తీసుకొస్తుందని మాత్రం అనుమానాలు అయితే మాకు ఉన్నాయి. ఆయన కూడా సెక్యూర్గా కూడా ఈరోజు ఆయనకున్న సెంట్రల్ జైల్లో కూడా ఎంతవరకు సెక్యూర్గా ఉంటారు, ఆయన సెక్యూరిటీ పర్పస్లో కూడా మాకు అది అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన్ని ఏ రోజు అయితే ఆయన రాత్రి 31వ తారీఖు నైట్ తీసుకెళ్ళిన తర్వాత అర్ధరాత్రి బయటికి తీసుకొచ్చి ఆయన రకరకాలుగా హింసించారు. ఒక 2 సీఏలు, ఒక ఎస్ఏను రకరకాల ఆయన చెప్పుకోలేనంతగా బాధ పెట్టారు అని చెప్పేసి ఆయన ఈరోజు కూడా లోపల చాలా ఫీల్ అవుతున్నారు. మేము నిన్న ఇంటర్వ్యూ పెట్టినప్పుడు నిన్న కూడా అదే చెప్పారు, ఈరోజు కూడా అదే చెప్తున్నారు. మా నాయకులు కలిసినప్పుడు కూడా అదే చెప్తున్నారు. మరి ఒక మాజీ మంత్రి, ఒక 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తికి అటువంటి పరిస్థితి కలుగుతుంది రాష్ట్రంలో అంటే మరి మామూలుగా సాధారణ కార్యకర్తల పరిస్థితులు ఏంటి, అదేంటి? ఒకటే మేము పోలీస్ వ్యవస్థకు ఒకటే చెప్తున్నామండి, ఏది కూడా రాజ్యాంగంలో ఏది కూడా పార్టీలు మన గవర్నమెంట్ ఏ పాపం స్టేబుల్గా ఉండదు. మారుతుంటాయి, వస్తుంటాయి, వెళ్తుంటాయి. మీ జీవితాలు మీ ప్రొఫెషన్ మీకు ఇంపార్టెంట్. రాజ్యాంగపరంగా ఏది ఉన్నా కూడా మీరు రాజ్యాంగపరంగా వ్యవహరించండి, న్యాయబద్ధంగా ఏదన్నా మీకు వచ్చినా కూడా న్యాయబద్ధంగా వ్యవహరించండి. అంతే తప్ప ఎవరికి దీనికోసం సాటిస్ఫై చేయడం కోసం మీ ఉద్యోగాలు చేయడం అనేది ఫ్యూచర్లో మీకు అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తున్నాను. స్లీప్ యాప్ని మిషన్ అరేంజ్ చేసి ఉన్నారు, ఆయన కొంచెం సజావుగా శ్వాస పీల్చుకోవడానికి నిజంగా ఉంది అక్కడ? అది మిషన్ అయితే అరేంజ్ చేయలేదు. దానిలో సార్ అయితే ఆయనకి రిమాండ్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిమాండ్ ఆయనకు ఉన్నటువంటి అడిగితే మీ జడ్జి గారు అడిగితే ఇవి కావాలని చెప్పారు. దాంట్లో చాలా వరకు మెడిసిన్స్ అయితే ఇచ్చాము. మిషన్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదు. మేబీ ఇవాళ రేపు చేస్తామని చెప్పి అంటున్నారు. అడిగాము మేము ఈరోజు. ఇంజక్షన్స్ అయితే ఇచ్చారు, అవి చేయించుకున్నారు సార్. అయితే మెయిన్ ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది ఆయనకి. దట్టు ఇవేంటంటే రిమైనింగ్ ఆయన మ్యాక్సిమం అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే సాధ్యమైనంత వరకు ఎన్ని రోజులు అయితే పెట్టగలిగితే అన్ని వరకు కూడా డే బై డే ప్రొసీడింగ్ చేసుకుంటా. అంటే మామూలుగా ఈ 76 క్రైమ్ నెంబర్లో మామూలుగా బిలో 7 years ఉన్న కేసుల్లో 41 నోటీసెస్ ఇంటి పంపించే పరిస్థితుల్లో దాంట్లో రిమాండ్ ఇవ్వడం అనేది ఒక పొరపాటు అయితే, దాంట్లో మళ్ళీ బెయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత కౌంటర్కి రాయడం. దాంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే, మాకు ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఈరోజు వాళ్ళు నిన్న ఉదయం వాళ్ళు పని కట్టుకొని వచ్చి కస్టడీ అడుగుతున్నారు. ఓకే, కస్టడీ అంటే ఏదన్నా ఒక ప్రాపర్టీ సంబంధించో లేకపోతే వేల కోట్లకు సంబంధించో లేకపోతే సిబిఐయో ఏసీబీఐయో లేకపోతే వేరే హ్యాబిచువల్ అఫెన్సర్ చేసినప్పుడు వేరే ప్రాపర్టీ రికవరీ ఏమైనా ఉంటేనో దాంట్లో విచారణ చేస్తారు తప్ప బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్న కేసుల్లో బిలో 7 years ఉన్న దాంట్లో అసలు రిమాండ్ ఇవ్వడానికే పరిస్థితి లేని కేసుల్లో కస్టడీ అడుగుతున్నారంటే మన రాజ్యాంగం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏ రాజ్యాంగాన్ని ఫీల్ అవుతున్నారు వీళ్ళు? కస్టడీ పిటిషన్లు ఏ సెక్షన్ ప్రకారంగా కస్టడీ పిటిషన్లు వేస్తారు అనేది కూడా ఈరోజు మేము ఖచ్చితంగా ఆశ్చర్యం.
మాకైతే మాకు నాలెడ్జ్ అయితే కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బిఎన్ఎస్ఎస్ అని చెప్పి మేము 30 సంవత్సరాలు స్టాండింగ్ వచ్చాను నేను. కొత్తగా నాకు వచ్చిన లాస్ట్ 2 yearsలో బిఎన్ఎస్ఎస్ అనే మాకు కొత్త చట్టం వచ్చింది. దాన్ని చదువుకోవడానికి కష్టపడుతుంటే మరి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాన్ని కూడా మీరు నేర్చుకోవాలా, లేదా పోలీస్ స్టేషన్లో మాన్యువల్లో నోటీస్ బోర్డులో పెట్టేస్తున్నారా వాళ్ళకి అనేది చాలా చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది మాకైతే యాజ్ సర్టిఫికేట్గా. అంటే వాళ్ళకి ఇంత ఈజీగా దొరికేస్తుంది, ఎప్పుడు ఎలా అప్లై చేయాలి, దేని చేయాలన్నది. అది నోటీస్ బోర్డులో పెట్టేశారా ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ముందే మాన్యువల్ ఇచ్చేసారా గవర్నమెంట్ అని మాకైతే చాలా ఆశ్చర్యమైన విషయం కనిపిస్తుంది మాకైతే. ప్రధానమైన విషయాలు చెప్పారు ఇక్కడ. ఒకటి, ఆయన భద్రతకు సంబంధించిన పరిస్థితి ఏంటి, 2 ఆరోగ్యపరంగా ఆయన స్థితి ఎలా ఉంది. ఇప్పుడు కొన్ని విషయాలు అయితే చెప్పారు. కనీసం ప్రభుత్వం దగ్గర నుంచి, కోర్టు దగ్గర నుంచి డైరెక్షన్ అని వచ్చింది ఆయనకి ఇవ్వడానికి. సెక్యూరిటీ ఆయన ఉన్న బ్యారెక్లో ఆయన ముగ్గురు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఆయనతో పాటు సాధారణ బ్యారెక్లో ఆయన్ని ఉంచడం జరిగిందండి. 70 సంవత్సరాల మాజీ మంత్రివర్యులైన అంబటి రాంబాబు గారిని సింగిల్గా కూడా ఉంచకుండా నేల మీద పడుకునే విధంగా, ఆయన ఆరోగ్యరీత్యా కూర్చోలేని పరిస్థితి, నుంచోలేని పరిస్థితి, కనీసం స్టూల్ కానీ చైర్ కానీ ఏది ప్రొవైడ్ చేయలేని పరిస్థితి, సింగిల్గా కూడా ఉంచకుండా నలుగురితోటి ఉంచే విధానాన్ని ఏ విధంగా చూడాలన్నది మేము చెప్తా ఉన్నాం. అదొకటి. ప్రధానంగా ఏదైతే 31వ తారీఖున అరెస్ట్ చేసి 1వ తారీఖున రిమాండ్ చూపించారో, సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే బిఎన్ఎస్లో చెప్పబడిందో, అరెస్టు కాబడిన వ్యక్తి, ముద్దాయిగా ఉన్న వ్యక్తి విచారించే టైంలో కానీ, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే టైంలో కానీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా సీసీటీవీ ఫుటేజ్లో పెట్టమని, సీసీ ఫుటేజ్ను కూడా ఈవినింగ్ ఏదైతే రిమాండ్ రిపోర్ట్ తోటి అందజేయాలన్న బిఎన్ఎస్ ప్రకారం దానిని ఉల్లంఘన చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆ నల్లపాడు పోలీస్ స్టేషన్ వారిని, ఆయన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాకా మీరు ఆయన ఏ విధంగా విచారణ చేశారు, ఏ టయానికి తీసుకొచ్చారు, ఏ టయానికి తీసుకెళ్లారు అన్న విషయం మాకు అన్నీ కావాలి. మాకు బహిర్గతం చేయాలి అంటే వెంటనే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సీసీ ఫుటేజ్ కంపల్సరీ ఇవ్వాలి యాజ్ పర్ బిఎన్ఎస్ ప్రకారము. ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతుందో, కనీసం క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండే జైలులో కూడా అదే అమలవుతుందన్న విషయం అయితే మాకు తెలుస్తుందని అడ్వకేట్లు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన భద్రత విషయంలో ఆయన సింగిల్ బ్యారక్లో ఉంచాలి. అదేవిధంగా ఫుడ్ విషయంలో ఏదైతే ఎగ్జంప్షన్స్ ఇచ్చి ఆయన ఆరోగ్యరీత్యా మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ఇవ్వాలో వాటిని ఖచ్చితంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ సరీష్ ఫర్ సాక్షి న్యూస్.